ఇప్పుడు జరుగుతున్న సామూహిక వివాహాలు ముహూర్త రీత్యా సరి అయినవేనా? వధూవరులు తారాబలం చూడనక్కర్లేదా? తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహిస్తున్న కళ్యాణమస్తు కార్యక్రమం గురించే కదా మీరు సంశయం వెల్లబుచ్చారు. ఈ సందేహమే చాలా మందికి వస్తుంది. సావధానంగా పరిశీలిస్తే ఈ సంశయానికి తావుండదు. ఇలాంటి సామూహిక వివాహాలు ఇంతకు ముందు కూడా వదాన్యులు జరిపిస్తున్నారు. అయితే టీటీడీ వారి కళ్యాణమస్తులో పెక్కు విశిష్టతలున్నాయి. మొదటిది, ఇది సాక్షాత్తు ఏడుకొండలవాడే ఆధ్వర్యం వహించి పరిపూర్ణ వాత్సల్యంతో జరిపిస్తున్న పవిత్ర సమాజాభ్యుదయ కార్యక్రమం. కలియుగ దైవం కటాక్షం ప్రసరించాలే గాని వైయాక్తిక ముహూర్తం, తారాబలం అన్ని వాటంతటవే కుదురుకొని శుభం కలుగజేస్తాయి. కళ్యాణమస్తు రెండవ విశిష్టత, ఆ వెంకటరమణుడే తన శ్రీచరణ ప్రసాదాలుగా తాను అర్జించిన పవిత్ర ద్రవ్యంతో సువర్ణ మంగళ సూత్రాలు, వెండి మట్టెలు, మంగళ వస్త్రాలు, కరకంకణాలు, పాణిగ్రహణ ఉత్సవానికి కళ్యాణ అక్షతలతో సహా అన్ని సంబరాలు, అందరికీ కళ్యాణ విందు ప్రసాదం సమకూర్చడం. మూడవ విశిష్టత, సాక్షాత్తు లక్ష్మీనారాయణులే పద్మావతి శ్రీనివాసులుగా వధూవరులైన లక్ష్మీనారాయణ స్వరూపులకు వివాహం జరిపించి మంగళ శాసనాలను కటాక్షించడం. ఇక నాలుగో విశిష్టత, సర్వదోషాలను పాపాలను నశింపజేసే వెంకటేశ్వరుడి దివ్య సమక్షంలో పండిత ప్రకాండులు శ్రీవారి ప్రథమ సేవకుల ప్రార్థనలపై సర్వ విఘ్నాలను తొలగించి వధూవరులకు సకల శుభాలు కలిగించే వివాహ సుముహూర్తాన్ని నిర్ణయించడం. లోక కళ్యాణాన్ని కలిగించే ఈ కళ్యాణమస్తును కన్నుల పండుగగా చిత్తశుద్ధితో శ్రద్ధాభక్తులతో సేవా దృక్పథంతో నిర్వహించే శ్రీవారి సేవకులుండడం. ఐదో విశిష్టత, మనం మరిచిపోకూడని మరో అంశం ఉంది. పూర్వం ఆలయ ప్రాంగణాలలో ఎక్కువగా సామూహిక వివాహాలు జరిగేవి. దీనికి త్రేతాయుగంలో వరుసగా పునర్వసు, పుష్యమి, అశ్లేష నక్షత్రానికి చెందిన రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులకు ఒకే వేదికపై ఒక సుముహూర్తంలో వివాహాలు జరగడం తొలి తార్కాణం. ఒక మంచి ప్రయత్నం కొనసాగించాలంటే సమాజంలోని అన్ని వర్గాల వారు పేద ధనిక తారతమ్యం లేకుండా తమ పిల్లల పెళ్లిళ్లను కళ్యాణమస్తులో జరిపించుకోవాలి. పవిత్ర వివాహ వ్యవస్థ మరింత పటిష్టం కావడానికి ఇది తోడ్పడుతుంది. జగత్ కళ్యాణమస్తు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.